అమెరికా ఒత్తిడికి ఇందిర తొలగ్గని వేళ. పాకిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్న అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. అమెరికా మాకు యజమాని కాదని తెగేసి చెప్పిన ఇందిర. 1971 యుద్ధ సమయంలో ఆసక్తికర ఘటన. దాదాపు 52 సంవత్సరాల క్రితం 1971 మార్చిలో తూర్పు పాకిస్తాన్పై పాక్ అధ్యక్షుడు ఆపరేషన్ సెటిలైట్ పేరుతో దారుణ మారణకాండ సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్కు అండగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. తమ అనుంగ మిత్రుడైన పాక్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం అమెరికాకు నచ్చలేదు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్కు అండగా రంగంలోకి దిగారు. పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్రస్థాయిలో భారత్పై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ ఒత్తిడికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తలొగ్గలేదు. 1971 నవంబర్లో ఆమె అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు వైట్ హౌస్లో నిక్సన్తో భేటీ అయ్యారు. భారతదేశం పాకిస్తాన్ విషయాల్లో జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుచుకుని కూర్చోదు, భారతదేశానికి తగిన గుణపాఠం చెబుతుంది అని రిచర్డ్ నిక్సన్ ఆధిపత్య ధోరణితో మాట్లాడారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆయనకు ధీటుగా సమాధానం చెప్పారు. అమెరికాను భారతదేశం స్నేహితుడుగానే చూస్తోంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో ఎలా వ్యవహరించాలో భారత్కు తెలుసు అని నిక్సన్కు సూటిగా చూస్తూ తెగేసి చెప్పి అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేశారు. ఈ ఘటనను నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ తన ఆత్మకథలో కళ్ళకు కట్టినట్లు రాశారు. అనంతర కాలంలో పాక్ అమెరికా 270 యుద్ధ ట్యాంకులను పంపింది. వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, వాటిని ధ్వంసం చేయటం అసాధ్యమని ప్రపంచ మీడియా ముందు గొప్పలు చెప్పుకుంది. తద్వారా ప్రపంచంలో ఏ దేశమూ భారత్కు సాయం చేయడానికి వీల్లేదనే సంకేతాన్ని పరోక్షంగా పంపింది. ఎన్ని చేసినా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత విజయాన్ని ఆపలేకపోయింది.